హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ ఈ సబ్జెక్ట్ ని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఫేస్ చేసే ఉంటారు. స్టూడెంట్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ లో ఉన్న ఫార్ములాస్ ని ఫస్ట్ బై హార్ట్ చేస్తారు, ఎందుకంటే కష్టంగా ఉంటాయని. మీరు బై హార్ట్ చేస్తే సెమిస్టర్స్ లో పాస్ అవ్వచ్చు, కానీ గేట్ ఎగ్జామ్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు అనుకున్నంతగా స్కోర్ చేయలేరు, ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ టిపికల్ గా ఉంటాయి కాబట్టి. సో మనం ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు పర్టికులర్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ లోకి, డెరివేషన్స్ లోకి వెళ్తే మీకు చాలా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం థియరీని అర్థం చేసుకుందాం. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్స్ యొక్క స్టోరీ ఏంటి విత్ ఫార్ములాస్ తో తెలుసుకుందాం. అసలు మాక్స్వెల్ ఈక్వేషన్స్ ని ఎలా ఇంట్రొడ్యూస్ చేశారు, గాస్ లా అంటే ఏంటి, ఫారడేస్ లా అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేవి విత్ ఫార్ములాస్ తో క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మీకు క్యాలిక్యులేషన్స్ ఈజీగా అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Before we begin, let me show you the complete journey we are going to follow. ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఏ ఛార్జ్. ఇక్కడ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. మూవింగ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తాయి. సో ఇక్కడ సైంటిస్టులకు అర్థం కానిది ఏంటంటే ఈ ఇన్విజిబుల్ ఫీల్డ్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేసి. సో దీనికోసం వాళ్ళు మాక్స్వెల్ ఈక్వేషన్స్ ని డెవలప్ చేశారు. సో ఈ 4 మాక్స్వెల్ ఈక్వేషన్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీగా ఏం రివీల్ చేశాయంటే, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ట్రావెలింగ్ డిస్టర్బెన్స్ వల్ల ఫామ్ అయ్యేదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విచ్ ఈజ్ లైట్. సో ఫైనల్లీ మ్యాక్స్వెల్ అతని 4 ఈక్వేషన్స్ ని మ్యాథమెటికల్ గా సాల్వ్ చేసిన తర్వాత స్పీడ్ ఆఫ్ లైట్ ని మెజర్ చేయగలిగాడు. అలాంటి సమయంలోనే సైంటిస్టులకు అర్థమైంది లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేసి. నౌ లెట్స్ బిగిన్ అవర్ రియల్ జర్నీ. ఇమాజిన్ ఈ యూనివర్స్ లో ఏమీ లేదు, లైక్ ప్లానెట్స్, స్టార్స్, ఎయిర్ ఏమీ లేదు, అబ్సల్యూట్లీ నథింగ్. ఇప్పుడు ఈ ప్లేస్ లో నేను ఒక పాజిటివ్ ఛార్జ్ ని పెట్టాను అనుకోండి. సంథింగ్ ఇన్విజిబుల్ ఈస్ క్రియేటెడ్ అరౌండ్ ఇట్. మనం దాన్ని కళ్ళతో చూడలేకపోయినా ఎవ్రీ పాయింట్ అరౌండ్ ద ఛార్జ్ నౌ హ్యాస్ అన్ ఇన్విజిబుల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ ఇన్విజిబుల్ రీజియన్ నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాము. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ పాజిటివ్ ఛార్జ్ పక్కన ఇంకొక పాజిటివ్ ఛార్జ్ నేను పెట్టాను అనుకోండి. ఇమ్మీడియట్లీ ద సెకండ్ ఛార్జ్ మూవ్స్ అవే. ఎందుకని? ఈ ఫస్ట్ ఛార్జ్ ఏమి ఫిజికల్ గా దాన్ని టచ్ చేయలేదు కదా, అయినా ఎందుకు పుష్ అయిందంటే ఆన్సర్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫస్ట్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసింది కదా, ఈ ఫీల్డ్ ఆ సెకండ్ ఛార్జ్ మీదకి ఫోర్స్ ని అప్లై చేసింది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే చార్జెస్ డు నాట్ పుష్ ఈచ్ అదర్ డైరెక్ట్లీ. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక నేచర్స్ వే, అది ఫోర్స్ ని క్యారీ చేస్తుంది ఫ్రమ్ వన్ చార్జ్ టు అనదర్. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా చూడండి, E ఈజ్ ఈక్వల్ టు F/Q. ఈ ఫార్ములా సింపుల్ గా ఏం చెప్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. ఓకేనా? ఇక్కడ E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దీన్ని వోల్ట్స్ పర్ మీటర్ లో మెజర్ చేస్తారు, ఆర్ న్యూటన్స్ పర్ కూలుమ్ లో కూడా. F అనేది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద టెస్ట్ ఛార్జ్, దీన్ని న్యూటన్స్ లో మెజర్ చేస్తారు. Q అనేది ఒక స్మాల్ పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, దీన్ని కూలుమ్స్ లో మెజర్ చేస్తారు. భయ్యా, నువ్వు 2027లో గేట్ ఎగ్జామ్ రాస్తున్నావా? అయితే ఈ రీల్ ఎండ్ వరకు చూడు. జనరల్ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఈ రెండు ప్రతి డిపార్ట్మెంట్ కి కామన్ సబ్జెక్ట్స్, అలాగే బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్. మీరు కనుక మీ కోర్ సబ్జెక్ట్స్ తో పాటు ప్యారల్ గా ఈ రెండింటికి కూడా ప్రిపేర్ అవుతున్నట్టయితే మీ ప్రిపరేషన్ కి హెల్ప్ అయ్యేదానికి నేను మీకు బెస్ట్ రిసోర్స్ ఒకటి సజెస్ట్ చేస్తాను, అదే ఓస్వాల్ బుక్స్. ఫస్ట్లీ ఇందులో గేట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంతో పాటు జనరల్ యాప్టిట్యూడ్ యొక్క సిలబస్ ని క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ప్రీవియస్ గేట్ కట్ ఆఫ్స్ ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటు ప్రీవియస్ 8 years గా యాప్టిట్యూడ్ లో నుంచి ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాయి అనేది కూడా మెన్షన్ చేశారు. అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ కి మీకు డీటెయిల్డ్ ఆన్సర్స్ తో పాటు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మీరు ఏదైనా టాపిక్ నేర్చుకుందాం అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ QR కోడ్ ని స్కాన్ చేస్తే మీరు టాపిక్ ని ఇంకా బాగా డీటెయిల్డ్ గా నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకునే దానికి ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని కూడా మెన్షన్ చేశారు. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ గురించి ఇక్కడ క్లియర్ గా ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్ ని క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఇన్స్టాంట్ గా రివిజన్ చేసుకునే దానికి PYQ సాల్వ్ చేసే టైంలో. అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో కూడా సిలబస్ ని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా సిలబస్ ని మెన్షన్ చేశారనమాట. దీంట్లో కూడా ప్రీవియస్ 8 years లో ఏ టాపిక్ నుంచి ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా మెన్షన్ చేశారు. అలాగే ఎవ్రీ క్వశ్చన్ పేపర్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. మీరు PYQs ని సాల్వ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. ఇందులో కూడా ప్రతి ఒక్క టాపిక్ కి క్లియర్
క్లియర్ గా మైండ్ మ్యాప్స్ ని పెట్టారు. ఇంపార్టెంట్ పాయింట్స్ ని అలాగే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మీరు పీవైక్యూస్ ని సాల్వ్ చేసేటప్పుడు మీ షార్ట్ నోట్స్ తో పాటు ఈ 2 బుక్స్ ని కూడా పక్కన పెట్టుకొని ఎవ్రీ మైండ్ మ్యాప్ ని క్లియర్ గా చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ ని బాగా అర్థం చేసుకొని పీవైక్యూస్ ని సాల్వ్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా కామెంట్స్ లో లింక్ అని చెప్పి టైప్ చేయండి. డైరెక్ట్ గా నేను మీకు పర్చేస్ లింక్ షేర్ చేస్తాను. అక్కడ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఈ కూపన్ కోడ్ ని అప్లై చేయండి, మీకు 40% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ రీల్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గేట్ కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ద బర్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ప్రీవియస్ స్లైడ్ లో స్టేషనరీ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుందని తెలుసు. ఇప్పుడు ఇమాజిన్ ఆ ఛార్జ్ ని మనం మూవ్ చేస్తే ఏం జరుగుతుంది? ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం దాన్ని స్టేషనరీలో ఉంచకుండా ఇమాజిన్ మిలియన్స్ ఆఫ్ చార్జెస్ టుగెదర్ ఒక వైర్‌లో మూవ్ అవుతున్నాయి అనుకోండి. ఇప్పుడు ఆ మూవింగ్ చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తాయి. ఇది రెవల్యూషనరీ డిస్కవరీ అన్నమాట. దీనివల్లే సైంటిస్టులు ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం 2 కనెక్టెడే అని రియలైజ్ అయ్యారు. ఇక్కడ స్టేషనరీ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తుంది. మూవింగ్ చార్జ్ బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తాయి. నౌ ఇమాజిన్ హోల్డింగ్ ఏ స్ట్రైట్ వైర్ వర్టికల్లీ. ఇందులో కరెంట్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎలా చూస్తాం? ఇది సర్క్యులర్ లూప్ లో అరౌండ్ ద వైర్ లో ఫామ్ అవుతూ ఉంటుంది. అన్లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ పాజిటివ్ చార్జ్ నుంచి అవుట్వర్డ్ కి వెళ్తాయి. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మాత్రం వ్రాప్ అరౌండ్ ద వైర్ ఇన్ సర్కిల్స్. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అని మనకి ఎలా తెలుస్తుందంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఫార్ములా కనిపిస్తుంది కదా, ఇందులో ఇది మనకి ఏం చెప్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఎ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అని మనకి చెప్తుంది. ఇక్కడ బి అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, దీన్ని టెస్లాతో డినోట్ చేస్తాం. తర్వాత మ్యూ నాట్ ఇది పర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. తర్వాత ఐ అంటే కరెంటు, ఆర్ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ద వైర్ టు ద పాయింట్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంకా ఆర్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పటిదాకా మనం ఒక పాజిటివ్ చార్జ్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సైంటిస్టులకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఒక చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఆ చార్జ్ రిలీజ్ చేస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు మనం ఎవ్రీ సింగిల్ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలంటే అది చాలా డిఫికల్ట్. ఇప్పుడే గాస్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఈ గాస్ అనే వ్యక్తి ఒక స్మార్టర్ సొల్యూషన్ తీసుకొచ్చాడు. అదేంటంటే ఎవ్రీ చార్జ్ కి అరౌండ్ మనం ఇమాజినరీ క్లోజ్డ్ సర్ఫేస్ ని డ్రా చేద్దాం. లైక్ క్యూబ్, స్పియర్, సిలిండర్ ఏదన్నా, దాన్నే మనం గాషియన్ సర్ఫేస్ అంటాము. ఇప్పుడు సింపుల్ గా మనం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాసింగ్ త్రూ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్ ని ఈజీగా కౌంట్ చేయొచ్చు. ఈ టోటల్ ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈక్వేషన్ మ్యాక్స్వెల్ యొక్క ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ మధ్యలో ఒక సర్కిల్ ఉంది కదా, ఇలా ఉంటే దాన్ని మనం క్లోజ్డ్ సర్ఫేస్ గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, డిఏ అనేది ఒక వెరీ స్మాల్ ఏరియా ఆన్ ద క్లోజ్డ్ సర్ఫేస్. ఈ డాట్ డిఏ అంటే ఇది ఒక డాట్ ప్రోడక్ట్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఈస్ కౌంటెడ్ అని అర్థం అనమాట. తర్వాత క్యూ ఎన్క్లోజ్డ్, ఇది టోటల్ చార్జ్ ఇన్సైడ్ ద గాషియన్ సర్ఫేస్. అట్ లాస్ట్ ఎప్సిలాన్, ఇది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది పూర్తిగా చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ ద సర్ఫేస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అది షేప్ ఆఫ్ ద సర్ఫేస్ మీద, అవుట్ సైడ్ చార్జెస్ మీద మాత్రం డిపెండ్ అవ్వదు. నౌ గాస్ లా ఫర్ మ్యాగ్నెటిజం. జనరల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ చార్జెస్ నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ చార్జెస్ దగ్గర ఎండ్ అవుతాయి. అందుకనే గాస్ లా ఫర్ ఎలక్ట్రిసిటీ కరెక్ట్ గా వర్క్ అయింది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని మనం డ్రా చేస్తే మనకి ఇంట్రెస్టింగ్ గా ఏమనిపిస్తుందంటే అన్లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లాగా కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పుడూ స్టార్ట్ అవ్వలేదు, అలా అని ఎప్పుడూ ఎండ్ అవ్వలేదు. అవి క్లోజ్డ్ లూప్స్ ని ఫామ్ చేస్తున్నాయి. దీనివల్ల సైంటిస్టులకి ఇంకొక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ చార్జెస్ ఎందుకు లేవు అనేసి. దీనికి ఆన్సర్ కనుక్కునే దానికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నారు. జనరల్ గా బార్ మ్యాగ్నెట్ కి ఒక నార్త్ పోల్, ఒక సౌత్ పోల్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఆ బార్ మ్యాగ్నెట్ ని 2 పీసెస్ గా కట్ చేస్తే ఐడెంటికల్ గా ఒక సైడ్ నార్త్ పోల్, ఒక సైడ్ సౌత్ పోల్ గా ఉండదు కదా. సో ఆ పీస్ అగైన్ బికమ్ ఏ స్మాలర్ మ్యాగ్నెట్. వాటికి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది, ఇంకొక దానికి కూడా నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు కట్ చేసినా
ఆ మ్యాగ్నెట్ ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్ లాగా మారదు. దీనివల్ల మాక్స్‌వెల్ సెకండ్ ఈక్వేషన్స్ అనేవి ఫార్మ్ అయింది. అదే క్లోజ్డ్ ఇంటిగ్రల్ బి డాట్ డిఏ. క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటే ఇది క్లోజ్డ్ సర్ఫేస్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, అలాగే డిఏ అనేది స్మాల్ ఏరియా ఎలిమెంట్. ఇప్పుడు ఆన్సర్ అనేది 0. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటరింగ్ ద సర్ఫేస్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లీవింగ్ ద సర్ఫేస్ తో సమానం కాబట్టి. సింపుల్ గా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. దే డోంట్ హ్యావ్ ఎ బిగినింగ్ ఆర్ అన్ ఎండింగ్. సో ప్రీవియస్ గా మనం ఏం తెలుసుకుందాం? మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మైకెల్ ఫారడే అనే వ్యక్తి ఎంటర్ అయ్యి ఒక బ్రిలియంట్ క్వశ్చన్ అడిగాడు అనమాట. ఒకవేళ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తున్నట్టయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేయాలి కదా అనేది అతని క్వశ్చన్. దీన్ని టెస్ట్ చేయడానికి అతను ఒక కాయిల్ ఆఫ్ వైర్ ని తీసుకొని ఒక మ్యాగ్నెట్ దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమీ జరగలేదు. మళ్ళీ మ్యాగ్నెట్ ని తీసి మళ్ళీ పెట్టాడు. అయినా ఏం జరగలేదు. ఇప్పుడు అతను మ్యాగ్నెట్ ని జస్ట్ కాయిల్ దగ్గరికి మూవ్ చేశాడనమాట. దీనివల్ల గాల్వనోమీటర్ లో కరెంట్ అనేది షో అయింది. ఎప్పుడైతే అతను మ్యాగ్నెట్ ని మూవ్ చేయడం స్టాప్ చేశాడో కరెంట్ మళ్ళీ డిసప్పియర్ అయింది. సో ఈ సింపుల్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఫారడే ఒక అమేజింగ్ డిస్కవరీ చేశాడు. అదేంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలోన్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఓన్లీ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీనివల్ల మాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. ఈ మాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ అంటే ఇది ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ద క్లోజ్డ్ పాత్ ని చూపిస్తుంది. బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద లూప్, డి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇక్కడ నెగటివ్ సైన్ ఎందుకు చూపిస్తుందంటే ఇది లెన్జెస్ లా ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇండ్యూస్డ్ కరెంట్ ఆల్వేస్ అపోజెస్ ద చేంజ్ దట్ క్రియేటెడ్. అంటే జనరల్ గా లా ఆఫ్ నేచర్ లో సడన్ చేంజెస్ ని ఏదన్నా అపోజ్ చేస్తుంది. ఇది లా ఆఫ్ నేచర్. సో మీకేం అర్థమై ఉంటుంది? జనరల్ గా ఇక్కడ చాలా సైంటిస్టులకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్స్ అన్ని కన్‌ఫ్యూజన్ గా ఉన్నాయనుకుంటే ఈ క్వశ్చన్స్ ని ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకొచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ చేంజింగ్ ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? అదే ఎలక్ట్రిసిటీ మళ్ళీ మ్యాగ్నెటిజంని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? ఇలాంటి కొన్ని డౌట్స్ వాళ్ళకొస్తాయి. మనకి వినేదానికి కన్‌ఫ్యూజన్ గా ఉంటుంది కాబట్టి వాటిని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మాక్స్‌వెల్ అనుకునేదేందంటే, రీసెంట్‌గా ఫారడే చెప్పినట్టు చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మాక్స్‌వెల్‌కొచ్చిన డౌట్ ఏంటంటే, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గూడా మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తుందా? అనేది ఇతని డౌటు. ఇతని ఫైనల్ క్వెషన్. ఇలాంటి టైంలో సైంటిస్టులు అసలు నమ్మలేదు. ఓన్లీ ఎలక్ట్రిక్ కరెంట్ మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని ప్రొడ్యూస్ చేస్తుందని నమ్మారు గానీ, మాక్స్‌వెల్ నోటీస్డ్ ఏ ప్రాబ్లమ్. ఇలాంటి టైంలో అతను ఒక ఛార్జింగ్ కెపాసిటర్‌ని తీసుకున్నాడు. కరెంటు వైర్ ద్వారా ఫ్లో అవుతుంది. ఆ కెపాసిటర్‌కి ఆ వైర్ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు కెపాసిటర్‌కి ఇన్‌సైడ్ ద గ్యాప్ ఉంటుంది. అదే ఇన్సులేటింగ్ లేయర్ ఆర్ డైఎలక్ట్రిక్ అంటాము. ఇప్పుడు ఆ గ్యాప్స్‌లో అంటే ఇన్ బిట్వీన్ ఆ 2 ప్లేట్స్‌లో దేర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు అక్కడ కరెంట్ లేనప్పుడు ఆ గ్యాప్‌లో అకార్డింగ్ టు ఆంపియర్స్ లా దేర్ షుడ్ బి నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ ఎక్స్‌పెరిమెంట్ ఏం చూపిస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టుగా చూపిస్తుంది. సో ఇది ఎలా పాసిబుల్? మాక్స్‌వెల్ ఏం రియలైజ్ అయ్యాడంటే ఆల్‌దో ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ మూవింగ్ అక్రాస్ ద గ్యాప్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈస్ కంటిన్యూయస్‌లీ చేంజింగ్ వైల్ ద కెపాసిటర్ ఈస్ ఛార్జింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కెపాసిటర్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు సో అతనేం ప్రపోజ్ చేశాడంటే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కరెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఆ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్నే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాము. దీనివల్లే ఆంపియర్స్ లా అనేది మోడిఫై అయ్యి మాక్స్‌వెల్ ఫోర్త్ ఈక్వేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సో ఇక్కడ హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. I అనేది కండక్షన్ కరెంట్ విచ్ ఈస్ ద యాక్చువల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఎ వైర్. d/dt అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ ప్రొడ్యూస్డ్ బై ఎ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ సింపుల్ ఐడియా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 2 వేస్ లాగా క్రియేట్ అయింది. ఒకటి కండక్షన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ వైర్, అలాగే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈవెన్ వెన్ నో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లోయింగ్. సో మాక్స్‌వెల్స్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ వల్లే కంప్లీటెడ్ ద థియరీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఫార్మ్ అయింది.
నౌ వి రీచ్డ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇప్పుడు మనం లాస్ట్ 2 మాక్స్‌వెల్ ఈక్వేషన్స్ ని కనెక్ట్ చేద్దాం. ఫారడే ఏం చెప్పాడు? చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మాక్స్‌వెల్ ఏం ప్రూవ్ చేశాడు? చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ రెండిటిని మనం ప్రాసెస్ చేసి కంటిన్యూగా వన్ ఆఫ్టర్ అనదర్ చేస్తే ఏం జరుగుతుంది అనేది క్వెషన్. ఇప్పుడు చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని చేస్తుంది. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఇంకొక ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తుంది. ఇదే అగైన్ అండ్ అగైన్ టుగెదర్ క్రియేట్ చేసుకుంటూ పోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి ఈచ్ అదర్ రీజనరేట్ అవుతూ స్పేస్ లో టుగెదర్ ఫార్వర్డ్ గా పోతూనే ఉంటాయి. ఈ ట్రావెల్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాము. ద మోస్ట్ అమేజింగ్ పార్ట్ ఏంటంటే దిస్ వేవ్స్ డస్ నాట్ నీడ్ ఎనీ మెటీరియల్ మీడియం లైక్ ఎయిర్ ఆర్ వాటర్. ఇవి ట్రావెల్ అవ్వడానికి ఎయిర్ వాటర్ లాంటివి ఏవి అవసరం లేదు. దే కెన్ ట్రావెల్ ఈవెన్ త్రూ ద వాక్యూమ్ ఆఫ్ ద స్పేస్. అందుకనే సన్‌లైట్ ఫ్రమ్ ద సన్ నుంచి ఎర్త్ కి ఎంప్టీ స్పేస్ ద్వారానే లైట్ అనేది మనకు వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. టుగెదర్ దే ఫార్మ్ ఏ సెల్ఫ్ సస్టైనింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ద స్పీడ్ ఆఫ్ లైట్ ని ఇప్పుడు ఎలా డిస్కవర్ చేశారంటే మాక్స్వెల్ అతని 4 ఈక్వేషన్స్ ని కంబైన్ చేసిన తర్వాత హీ క్యాలిక్యులేటెడ్ ద స్పీడ్ అట్ విచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్. సో ఇక్కడ వి అంటే స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, మ్యూ అంటే పర్మిబిలిటీ ఆఫ్ ది మీడియం, ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. నో మాక్స్వెల్ ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూవే 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్. ఈ నంబర్ వెరీ ఫెమిలియర్ గా ఉంటుంది బికాస్ సైంటిస్టులు ఆల్రెడీ మెజర్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్స్పెరిమెంటల్లీ కాబట్టి. అండ్ ఇట్ వాస్ ది ఎగ్జాక్ట్లీ ద సేమ్ వాల్యూ. అట్ దట్ మూమెంట్ మాక్స్వెల్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిస్కవరీస్ అనేది చేశాడు సైన్స్ లో. అతను ఏం రియలైజ్ అయ్యాడంటే లైట్ అనేది ఒక సపరేట్ కాదు, ఇది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ద్వారా ఫామ్ అయినది. లైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఒక డిస్కవరీ చేశాడు. ఈ సింగిల్ డిస్కవరీ కనెక్టెడ్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ లైట్ ఇంటూ వన్ యూనిఫైడ్ థియరీ. అందుకనే మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ఫిజిక్స్. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఈ వీడియోలో 4 మాక్స్వెల్ ఈక్వేషన్స్ ని క్లియర్ గా స్టడీ చేసాం. ఇప్పుడు మీరు కనుక క్యాలిక్యులేషన్స్, డెరివేషన్స్ కనుక చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ దాకా వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో ఓస్వాల్ బుక్స్ లింక్స్ ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేసి బుక్స్ ని కావాలంటే బై చేసుకోండి. ముఖ్యంగా గేట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.